హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరు ఎలా ఉన్నారు? సో ఇక్కడ చూస్తున్నారా, ఇది పెరుగన్నము. స్టవ్ అసలు వెలిగించకుండా పోపు పెట్టే పని కూడా లేదండి. ఆయిల్ వేసి పోపు పెట్టే పని లేదు, స్టవ్ వెలిగించే పని లేదు. చాలామందికి ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి బాగా లేజీగా అనిపిస్తుంది, లేకపోతే కొంచెం అనీజీగా ఉన్న, కొంచెం హెల్త్ డిస్కంఫర్ట్ ఉన్న, ఏం చేయాలి వంట అని స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం కన్నా, అవి డబ్బులు ఇచ్చి హెల్త్ ఇష్యూస్ కొని తెచ్చుకోవడం కన్నా సింపుల్గా అటుకులు, ఒక గ్లాసు వైట్ అటుకులైనా రెడ్ అటుకులైనా మీ దగ్గర ఏ ఉంటే అవి, ఇప్పుడు జొన్న అటుకులు, రాగి అటుకులు అవి కూడా దొరుకుతున్నాయి, మిల్లెట్స్తో కూడా అటుకులు దొరుకుతున్నాయి. అవైనా కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టేసేయండి. ఒక అరగంట నానబెట్టేసి, ఇక్కడ చూస్తున్నారా మన పోపుల పెట్టండి. ఆయిల్తో పని లేని పోపుల పెట్టి మన ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పోపుల పెట్టిలో అన్నీ డ్రై రోస్ట్ చేసినవండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిశనగపప్పు డ్రై రోస్ట్ చేశాను. ధనియాలు అవసరం లేదనుకోండి, చట్నీలకి పొడులకు వాడుకోవచ్చు. ఇక్కడ మనకు పెరుగుకి పోపుకి కావాల్సినవి చెప్తున్నాను. ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి కట్ చేసి పెట్టానండి. ఇవి ఉద్దిపప్పు, వేయించిన ఉద్దిపప్పు. సో ఇవన్నీ వేసేసుకోవచ్చు. పెరుగు 1 కప్పు వేసేయండి. నానపెట్టిన అటుకులలో పెరుగు ఒక 2 కప్పులు వేసేసి, ఈ డ్రై రోస్ట్ చేసిన అన్ని పోపు ఇంగ్రీడియంట్స్ దీనిలో వేసేయండి. కరివేపాకు సన్నగా కట్ చేయండి. మీకు క్యారెట్ తురుము ఇష్టం ఉంటే క్యారెట్ తురుము వేసుకోండి, అల్లం తురుము ఇష్టం ఉంటే అల్లం వేసుకోవచ్చు సన్నగా తరిగి. సో ఇంకేముందండి, ఇన్స్టెంట్గా పెరుగన్నము. స్టవ్ వెలిగించే పని లేదు, ఆయిల్తో పోపు పెట్టే పని లేదు, ఇంకా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టే పని అసలు వద్దు. ఏమంటారు? సో ఇలా హెల్తీగా, ఎప్పుడైనా హెల్త్ బాగలేకుండా అనీజీగా ఉండి పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అనిపిస్తున్నా కూడా మన హెల్త్ కోఆపరేట్ చేయనప్పుడు, సో ఇలా హ్యాపీగా అటుకులతో పెరుగన్నం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చండి. మర్చిపోకుండా ఇలాంటి పోపుల పెట్టిన మాత్రం మీ ఇంట్లో అందరూ అసలు పోపులు పెట్టి తీసేసి ఇలా డ్రై రోస్ట్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటే పచ్చళ్ళు, పొడులు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఆయిల్తో పని లేకుండా పోపు అయితే పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, అన్ని డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్. సో ఈ టిప్ మీకు హెల్ప్ అయితే మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. మంచి హెల్త్ టిప్స్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం, పోషకాలు పోకుండా ఎలా కుక్ చేసుకోవాలి, జీరో ఆయిల్ నుంచి తక్కువ ఆయిల్ వరకు ఎలా కుక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లం అని, వెయిట్ విపరీతంగా పెరిగిపోయి ఒబీస్గా ఉండడము, పిల్లలు పెద్దలు అందరూ. సో ఆయిల్ తగ్గించేస్తే మనకు 70-80% ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గించుకోవచ్చండి. దయచేసి ఆయిల్ని తగ్గించి తిందాం, మనమందరూ ఆరోగ్యంగా ఉందామండి. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ దివ్య, సైనింగ్ ఆఫ్. బాయ్.